అఖండ ఆంధ్రప్రదేశ్‌కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరియు హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు మన టాపిక్. నా పేరు రాకేష్. ముందుగా నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చంద్రబాబు గారి అభిమాని అయ్యి ఉంటే కామెంట్ బాక్స్‌లో జై చంద్రబాబు అని కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని రాయలసీమ దత్త జిల్లాలలో ఒకటైన చిత్తూరు జిల్లాకు చెందిన నారావారిపల్లెలో నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ దంపతులకు జన్మించారు. చంద్రబాబు నాయుడు గారికి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. అప్పట్లో నారావారిపల్లెలో స్కూల్ లేకపోవడంతో పొరుగురైన శేషాపురం నడుచుకుంటూ వెళ్లి 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చంద్రగిరిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను పూర్తి చేశారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడే చంద్రబాబు పిల్లలందర్నీ కూడగట్టి లీడర్‌గా వ్యవహరించేవాడు. స్కూల్లో ఉన్న సమస్యల గురించి ఉద్యమాలు చేసేవాడు. 10వ తరగతి తిరుపతిలో పూర్తి చేశాడు. ఇంటర్‌లో పీఈసీ గ్రూప్ తీసుకొని ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఆ టైంలో తన మిత్రులతో కలిసి 2, 3 నెలలు బెల్లం వ్యాపారం కూడా చేశాడు. ఆ తర్వాత సప్లిమెంటరీ రాసి ఇంటర్ పాస్ అయ్యాడు. అప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపి మంచిగా చదువుకున్నాడు. ఇంటర్ పూర్తయ్యాక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలని అక్కడ జాయిన్ అయ్యాడు. చదువుకునే టైంలో చదువుతో పాటు తన స్నేహితులతో కలిసి చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను చూడమని తన స్నేహితులతో చెప్పేవాడు. తన సొంత గ్రామమైన నారావారిపల్లెకు రోడ్డు సరిగ్గా లేక ఆర్టీసీ బస్సు రోజూ ఉదయం, సాయంత్రం 2 సార్లు మాత్రమే వస్తూ ఉండేది. వర్షాలు పడితే అది కూడా వచ్చేది కాదు. ఈ సమస్య తనకు ఎప్పుడూ పెద్ద సమస్యగా కనిపించేది. ఈ సమస్య ఎలాగైనా పరిష్కరించాలని తన ఊరి నుండి కొంతమంది యువతను, అలాగే ఆ రోడ్డుకు సంబంధించి మిగతా ఊళ్ళల్లో ఉండే యువతను సమావేశపరచి ప్రతి శని, ఆదివారాల్లో శ్రమదానం చేసి పక్కా ప్రణాళికతో ఆ రోడ్డును బాగుపరిచాడు. అప్పట్లో ఈ సంఘటన చంద్రబాబు నాయుడికి మంచి పేరు తెచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు డబ్బుల కోసం పేకాట కూడా ఆడేవాడు. సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌ని గ్రూప్స్‌గా చేసి అన్ని గ్రామాల్లో కవర్ చేసేలా వాళ్ళను పంపించి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను ఆ గ్రామ యువతతోనే పరిష్కరించే ప్రణాళికను రచించేవాడు. దీంతో చంద్రబాబుకు మరింత పేరు వచ్చింది. చంద్రబాబు ఏ ఊరికి వెళ్ళినా అతిథి మర్యాదలు అదిరిపోయేవంట. కోడి కూరతో భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఏ ఊరిలో సమస్య ఉన్నా చంద్రబాబు గారిని కలిసి వివరించేవారు. కాలేజీలో యూనియన్ లీడర్‌గా చంద్రబాబు నాయుడు గారిని ఉండమని అడిగితే, యూనియన్ లీడర్‌గా నేను ఉండలేను. అన్ని కులాలు, మతాలకు సమాన అవకాశాలు దక్కాలి అని చెప్పి ఎస్సీ విద్యార్థిని యూనియన్ లీడర్‌గా చేశారు. కాలేజ్ టైం అయ్యాక అతన్ని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవాడు. నైట్ ప్రతి హాస్టల్ రూమ్‌కి వెళ్లి స్టూడెంట్స్‌ని కలిసి నేను నిలబెట్టిన విద్యార్థిని గెలిపిస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో వివరించేవాడు. ఈ విధంగా బాబు అతన్ని గెలిపించాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహ రచన ఏంటో అందరికీ తెలిసింది. ఒకసారి తన వర్గం వారికి, అపోజిషన్ వర్గం వారికి గొడవ జరిగితే మందు పోసి మరీ ధైర్యం చెప్పాడు తన వర్గానికి. తాను అనుకునే పని సాధించడానికి ఎంతటి వరకైనా పోయేవాడు. 1972 BA పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంటూనే గ్రామాల్లో యువజన సంఘాలు స్థాపించాడు. అందులో పనిచేయడానికి ఆసక్తి గల యువతను జాయిన్ చేసేవాడు. ప్రతి యువజన సంఘానికి ప్రాధాన్యత ఇస్తూ వాటికి కేటాయించిన పనిని త్వరగా చేసేలా మరో బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే అతనికి ఒక ప్రైవేట్ సైన్యంలా తయారయ్యింది. ఆ సమయంలో చంద్రబాబుపై కాంగ్రెస్ దృష్టి పడింది. చంద్రబాబుకు యూత్‌లో మంచి క్రేజ్ ఉందని గ్రహించిన ఇందిరా కాంగ్రెస్, పులిచెర్ల ఇందిరా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా చదువుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ కావాలి లేదా ఐఏఎస్ కావాలని ఉండేది. కానీ ప్రొఫెసర్ అయితే యూనివర్సిటీకే పరిమితం కావాలి. ఐఏఎస్ అయినా మళ్ళీ రాజకీయ నాయకులు చెప్పిన మాటే వినాలి అని అనుకున్నాడు. అదే రాజకీయ నాయకుడైతే ప్రజలకు మరింత సేవ చేయవచ్చు అనుకున్నాడు. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు.
తన స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా పదవిని స్వీకరించాడు. ఇదే తన రాజకీయ జీవితానికి తొలి మెట్టు. పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నిక అయ్యాక ఎంజి రంగా, రాజగోపాల్ దగ్గర రాజకీయ శిష్యరికం చేశాడు. వీళ్ళ దగ్గర్నే రాజకీయాల గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఆ సమయంలో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఆ సభకు యువతను ఎక్కువ తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు సభ చుట్టూ యువతనే ఉండేలా చూశాడు. ఆ సభతో చంద్రబాబు నాయుడు సీఎం దృష్టిలో పడ్డాడు. చంద్రబాబు నాయుడిని పిలిచి సభలో మాట్లాడు అని అన్నాడు. అప్పుడు బాబు వరకట్నం వేధింపుల గురించి మాట్లాడాడు. మరియు యువతతో వరకట్నం తీసుకోను అని ప్రతిజ్ఞ కూడా చేపించాడు. ఈ విషయం అప్పట్లో చాలా విస్తృతంగా ప్రచారం అయ్యింది. చాలా మంది యువత యువజన సంఘంలో చేరడానికి ముందుకు వచ్చారు. ఎన్ని సంఘాలు పెరిగినా ప్రతి సంఘాన్ని గుర్తు పెట్టుకొని అందులో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంత పట్టు సాధించాడు. ఆ యువజన సంఘాల మద్దతు చంద్రబాబుకు ఉండడంతో 1975 కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నిలబడడానికి అసెంబ్లీ టికెట్ అడిగాడు. అయితే ఎమ్మెల్యేగా నిలబడడానికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి అని తెలిసి ఆ ఆలోచన విరమించుకున్నాడు. తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కొత్తగా ఏర్పడ్డ చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి సరైన క్యాండిడేట్ లేకపోవడంతో ఆ నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వమని ప్రపోజల్ చేశాడు. ఇందిరా కాంగ్రెస్ ఆ ఎలక్షన్లో యూత్ కి 25% అవకాశం ఇవ్వాలి అని అనుకుంది. కాబట్టి ఆ కోటాలో చంద్రబాబు నాయుడికి కొత్తగా ఏర్పడ్డ చంద్రగిరి నియోజకవర్గ టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. ఇందిరా కాంగ్రెస్ మరియు రెడ్డి కాంగ్రెస్ గా విడిపోయింది. పైగా ఆ టైంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల ఇందిరా కాంగ్రెస్ బాగా క్షీణించింది. జనతా పార్టీ బాగా పుంజుకుంది. రెడ్డి కాంగ్రెస్ తరపున బాలసుబ్రహ్మణ్యం చౌదరిని, జనతా పార్టీ తరపున పట్టాభిరామ చౌదరిని పోటీగా పెట్టారు. వీరిద్దరూ ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారు. పైగా అప్పటి వరకు కాంగ్రెస్ కు ఉన్న ఆవు దూడ గుర్తు కూడా రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లిపోయింది. ఇందిరా కాంగ్రెస్ కు మాత్రం గుర్తు ఇంకా కేటాయించలేదు. గుర్తేంటో కూడా తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థులిద్దరూ కారులో తిరుగుతూ ఉంటే బాబు గారు మాత్రం నడుస్తూ ఊర్లలో మొత్తం తిరుగుతూ ప్రచారం చేసేవాడు. చాలా మంది తమ ఊళ్ళోకి కూడా రానిచ్చేవారు కాదంట. చాలా ఊర్లు ప్రచారం చేశాక లాస్ట్ లో ఇందిరా కాంగ్రెస్ కు హస్తం గుర్తు వచ్చినట్లు రేడియోలో చెప్పారు. అప్పుడు మళ్ళీ ఊరూరా తిరిగి ప్రచారం చేసి మన గుర్తు హస్తం గుర్తు అని చెప్పాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు నాయుడు నిరుత్సాహం చెందకుండా తన మిత్రులతో ప్రచార ప్రణాళికను రచించి తక్కువ సమయంలోనే హస్తం గుర్తు గురించి అందరికీ తెలిసేలా చేశాడు. ఆ ఎలక్షన్ లో చంద్రబాబు తన చాణక్య తెలివిని ఉపయోగించి తన యువజన సంఘాలను తరపున ఊరూరా ప్రచారం చేయించి తనకు ఓట్లు పడేలా చేసుకున్నాడు. 1978 జనవరి 27న చిత్తూరు జిల్లా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. టీ కాంగ్రెస్ నాయకులు మరియు జనతా పార్టీ నాయకులు ఉద్దండ పిండాలిద్దరూ కూర్చున్నారు. గెలుపు తమదేదన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తరపున కూడా ఒక 100 మంది యువకులు వచ్చి ధీమాగా నిల్చున్నారు. గెలుపు తన మిత్రుడిదేనని చంద్రబాబు మొదటి రౌండ్ లో వెనకబడిన తన మిత్రులు మాత్రం ఎలాంటి నమ్మకం కోల్పోకుండా అక్కడే నిల్చున్నారు. అనుకున్న విధంగానే చివరి రెండులో బాగా పుంజుకొని 2490 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. అప్పట్లో 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా చంద్రబాబు రికార్డులు కొట్టాడంట. ఎమ్మెల్యే అయినా సంతృప్తి చెందలేదు. చిత్తూరు జిల్లాలో 5-6 ఎమ్మెల్యేలను కూడగట్టి తనకు మద్దతుగా ఉంటే తన స్టూడెంట్స్ తో నెక్స్ట్ ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తానని చెప్పి వారి మద్దతు కూడగట్టుకొని రాజగోపాల్ గారి సహాయంతో వెంటనే అప్పటి సీఎం అయిన చెన్నారెడ్డి దగ్గరకు వెళ్లి నాకు ఏదైనా ఒక మంత్రి పదవి ఇవ్వండి అని డైరెక్ట్ గా అడిగాడు. ఆ మాటలకు స్టన్ అయిన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, అదేంటయ్యా ఇప్పుడే కదా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, అప్పుడే మంత్రి పదవి ఎలా ఇస్తారు, ఎలా ఇచ్చేస్తారనుకున్నావు అని అంటాడు. దానికి చంద్రబాబు నాకు బలం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదని గట్టిగా చెప్పి వచ్చేస్తాడు. తర్వాత చంద్రబాబు గారి గురించి ఎంక్వైరీ చేస్తే చిత్తూరు జిల్లాలో అతనికి మంచి పట్టుందని తేలింది. కానీ కాంగ్రెస్ నాయకులకు మాత్రం అతనికి మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత చెన్నారెడ్డిని తీసేసి అతని ప్లేసులో టి అంజయ్య గారిని 1980లో సీఎంగా నియమించారు. టి అంజయ్య గారికి చంద్రబాబు గారి పనితీరు బాగా నచ్చి
అదే సంవత్సరం ఢిల్లీ అధిష్టాన పెద్దల సహాయంతో సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించారు. ఆ తర్వాత తన సమర్థతను గుర్తించి సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా నియమించారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి అబ్బాయి అయిన జయకృష్ణ తన సినిమా థియేటర్ల విషయంలో చంద్రబాబును అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. కొత్తగా వచ్చిన చంద్రబాబుకి అన్నేసి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా చాలా మంది కాంగ్రెస్ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. కాంగ్రెస్ నాయకులు తన సలహాలకు, ప్రణాళికలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు కాదు. ఏ పని చేయాలన్నా ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి రావాలి. వాళ్ళు ఇచ్చినా ఇక్కడి నాయకులు అడ్డు తలుగుతూ ఉండేవారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గ్రహించిన చంద్రబాబు ఎంజీఆర్ లాంటి ఒక సినిమా హీరో ప్రాంతీయ పార్టీ పెట్టి నాయకుడిగా ఎదిగిన విధానం బాగా నచ్చింది. అలాంటి వ్యక్తి మన తెలుగులో ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే తనకు పరిచయం ఉన్న జయకృష్ణ గారి ద్వారా ఒకరోజు రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ గారిని కలిశాడు. ఎన్టీఆర్ గారితో మాటామంతి మాట్లాడాక మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు సార్ అని అడిగాడు. దానికి ఎన్టీఆర్ గారు ఇన్నాళ్ళు నా కుటుంబం కోసం, సినిమాల కోసం కష్టపడ్డా. ఇక నుంచి నన్ను ఇంత వాడిని చేసిన ప్రజల కోసం ఏదైనా చేయడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అని అన్నాడు. తాను దేనికోసమైతే వచ్చానో సరిగ్గా అదే ఎన్టీఆర్ గారి నోటి నుండి రావడంతో లోలోపలనే ఆనందపడ్డాడు చంద్రబాబు నాయుడు. మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి సార్. నేను ఒక పని చేస్తా. మిమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తాను. మీరు మీ విధానాలు చెప్పండి అని ఎన్టీఆర్ గారి అంగీకారంతో వెళ్ళిపోయాడు. 1981లో జెడ్పీ ఎన్నికలు వచ్చాయి. అమర్నాథ్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ కలిసి నామినేట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ దాసుల అమర్నాథ్ రెడ్డిని కాదని ఎస్సీ మహిళ డాక్టర్ కుతూహలమ్మను ఎన్నికల్లో దింపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మీద మరింత శత్రుత్వం పెంచుకుంది. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర నాయకులు ఢిల్లీలో ఉన్న నాయకులకు పితారులు చేయడం మొదలుపెట్టారు. వీటిని చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. అతను నిలబెట్టిన కుతూహలమ్మను గెలిపించడానికి చాలా కష్టపడి గెలిపించాడు. ఇది కూడా అప్పట్లో రాష్ట్రంలో సంచలనం అయ్యింది. మళ్ళీ ఎన్టీఆర్ గారిని వీరబ్రహ్మేంద్ర స్వామి షూటింగ్ సమయంలో రెండోసారి కలిశాడు. ఎన్టీఆర్ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడి బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్, మీరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. అన్నింటికీ ఎన్టీఆర్ గారు సానుకూలంగా స్పందించడమే కాకుండా ప్రణాళికలను ఏ విధంగా రచించాలో కూడా చంద్రబాబు నాయుడిని అడిగారు. దానికి సమాధానంగా చంద్రబాబు ముందుగా మనం ఒక పని చేద్దాం సార్. సరదాగా సీఎం అంజయ్య గారిని కలుద్దాం. ఆయన్ను ఒప్పించే బాధ్యత నాది. తర్వాత మీడియా రాజకీయాల్లోకి రాబోతున్న ఎన్టీఆర్ అని తన పని తాను చేసుకుంటుంది. అది ఎలా చేయాలో కూడా నేనే చెబుతాను సార్. దాంతో పొలిటికల్ మీడియా కూడా మీ గురించి మాట్లాడుతుంది. అలాగైతే మనం పని చాలా ఈజీ అవుతుంది అని సలహా చెప్పాడు. ఆ సలహా ఎన్టీఆర్ గారికి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాడు. చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా సీఎం అంజయ్య గారిని కలిసి మిమ్మల్ని ఒకసారి ఎన్టీఆర్ గారు కలుస్తారంట, అపాయింట్మెంట్ ఇవ్వమన్నారు అని అంటాడు. దానికి అంజయ్య గారు కొంచెం భయపడి, అదేంటయ్యా ఆయన నన్ను కలవడం ఏంటి? రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విన్నాను. ఆయన ఈ సమయంలో నన్ను కలిస్తే హైకమాండ్కు నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవసరమంటావా బాబు అన్నారు. దాంతో చంద్రబాబు సార్, అలాంటి వ్యక్తి మనల్ని కలిస్తే మన పార్టీకి మంచిది. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని అంజయ్య గారికి ధైర్యం చెప్పి ఆయనతో అపాయింట్మెంట్ ఇచ్చేలా చేశాడు. ఒకరోజు ఎన్టీఆర్ గారు అండ్ అంజయ్య గారు లంచ్ టైంలో కలిసి మాట్లాడుకునే మీటింగ్ ఏర్పాటు చేశాడు. అదే రోజు సాయంత్రం మీడియాకు చెప్పాల్సిందంతా చెప్పేశాడు. మీడియా చంద్రబాబు చెప్పినట్లే తర్వాతి రోజు రాసింది. అప్పట్లో ప్రజలు ఈ వార్త గురించి, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుకున్నారు. అంతా చంద్రబాబు అనుకున్నట్లుగానే జరిగింది. ఆ విధంగా ఎన్టీఆర్ గారిని మరో 2-3 సార్లు కలిశాడు చంద్రబాబు. దీంతో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు, ముఖ్యంగా అతని రాజకీయ చాణక్యం బాగా నచ్చింది. తన మూడవ కూతురైన భువనేశ్వరి గారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. రాయబారంగా అతని కొడుకు జయకృష్ణ గారిని మరియు ఇద్దరిని పంపించి చంద్రబాబుతో మాట్లాడించాడు. అయితే చంద్రబాబుకి లోపల ఇష్టం ఉన్నా బయటకు మాత్రం నాకు కొంచెం టైం కావాలి, ఇంట్లో అమ్మా నాన్నల్ని అడిగి చెబుతాను అని వచ్చిన ముగ్గురితో అన్నాడు. వాళ్ళు ఎన్టీఆర్ గారికి జరిగిన విషయం చెప్పారు.
ఆ తర్వాత చంద్రబాబు కొన్ని రోజులకు తనకు భువనేశ్వరి గారిని చేసుకోవడం ఇష్టమేనని జయకృష్ణ గారితో చెప్పాడు. దాంతో ఎన్టీఆర్ గారు వెంటనే అంగరంగ వైభవంగా అతిథి మహారాజుల సమక్షంలో చంద్రబాబు గారికి, భువనేశ్వరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలవక చంద్రబాబు నాయుడు గారు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మామూలుగా పెళ్లి చూపులకు వచ్చాడు. పందిరిలోకి చంద్రబాబు అడుగు పెట్టగానే ఎన్టీఆర్ గారు భారీ పూలదండ తీసుకువచ్చి తన మెడలో వేశారు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయాడు చంద్రబాబు. ఆ తర్వాత భువనేశ్వరి గారితో కొంతసేపు మాట్లాడాడు. నేను ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ పదవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పోతే మళ్ళీ నేను మా ఊరికి వెళ్లి బ్రతకాలి. నువ్వేమో సిటీలో చదువుకొని పెరిగావు. మనకు పెళ్ళయ్యాక మరి పల్లెటూరులో మీరు ఉండగలరా అని అడిగాడు. దానికి భువనేశ్వరి గారు ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టేశాడు. 1981 సెప్టెంబర్ 10న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కట్నం ఏం కావాలి అని ఎన్టీఆర్ గారు అడిగారు. నాకు కట్నం వద్దు కానీ మా పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా చెయ్యండి సార్ అని చెప్పాడు. ఎన్టీఆర్ గారు దానికేముంది అలాగే చేద్దాం అని అన్నారు. అయితే చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి కార్డు ఇచ్చాడు. సెప్టెంబర్ 10 నా పెళ్లి రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ గారు అభిమానుల కోసం, ప్రముఖుల కోసం గ్యాలరీలతో పాటు భోజనాలు ఏర్పాటు కూడా చేశారు. కానీ చిత్తూరు నుంచి విపరీతమైన జనం వచ్చారు. మరొక పక్క కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, సినీ ప్రముఖులు మళ్ళీ వాళ్ళను చూడడానికి వచ్చిన జనం విపరీతంగా వచ్చేసి గందరగోళంగా చేసేశారు. ఒక జాతరలా అయిపోయింది ఆ పెళ్లి. భోజనాలు సరిపోక ఒక పక్క, కుమ్ములాటలు, సౌకర్యాలు లేక మరొక పక్క, ఎటు చూసినా అంతా గందరగోళంగా చిందరవందరగా అయిపోయింది. అప్పుడు అర్థమైంది ఎన్టీఆర్ గారికి అల్లుడు కోరిన కోరిక చిన్నది కాదని. ఈ పెళ్లి కార్యం ఎన్టీఆర్ గారికి ఎలా ఉన్నా చంద్రబాబు గారికి మాత్రం క్రేజ్ మాత్రం మామూలుగా పెరగలేదు. చిత్తూరు జిల్లాలో ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఒక మంత్రి పదవితో పాటు ఎన్టీఆర్ అల్లుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు. కానీ కుతూహలమ్మని జెడ్పీ చైర్మన్ గా గెలిపించడంతో చంద్రబాబుపై అమర్నాథ్ రెడ్డి వర్గం కక్ష పెంచుకుంది. బాబుని ఎలాగైనా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి అని అవకాశం కోసం ఎదురు చూసింది. ఇదే విషయాన్ని చెప్పడానికి చంద్రబాబు ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి నా మీద మా నాయకులకు కొంతమంది కక్ష కట్టారు. వాళ్ళని నేను వ్యతిరేకిస్తే పదవి కూడా పోవచ్చు. ఏం చేయమంటారు అన్నాడు. దానికి ఎన్టీఆర్ గారు చూడు బాబు, నువ్వు మంత్రి అని నా కూతురిని నీకు ఇవ్వలేదు. నువ్వు సమర్థుడివి కాబట్టే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేశాను. నువ్వు నీ ఆత్మసాక్షిగా ముందుకు వెళ్ళు అని ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతో కాంగ్రెస్ నాయకులకు ఎదురు వెళ్ళాడు. దాంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా చంద్రబాబు గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని పిసిసి ప్రెసిడెంట్ చంద్రబాబును అతనికి సపోర్టు చేసిన మరో వ్యక్తి శ్రీదాసు గారిని సస్పెండ్ చేశారు. దాంతో వెంటనే చంద్రబాబు అదే రోజు సాయంత్రం ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళాడు. ఇందిరాగాంధీ గారి వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చింది. చంద్రబాబుతో పాటు మరికొంతమంది ఏపీ నాయకులతో డిబేట్ ఏర్పాటు చేశారు. ఆ డిబేట్ లో చంద్రబాబు జరిగిన విషయం అంతా చెప్పి, నేను గ్రూప్ రాజకీయాలు చేయడం లేదు మేడం, అనవసరంగా నా మీద అబండాలు వేశారు. నేను కుతూహలమ్మ గారిని సాంప్రదాయబద్ధంగా బడుగు బలహీన వర్గాల సహాయంతో గెలిపించాను. నా బలం బలగం ఏంటో మీరు ఒక్కసారి చిత్తూరు జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయించండి అని చెప్పాడు. అసలు పిసిసి ప్రెసిడెంట్ కి సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారు? రేపు ముఖ్యమంత్రిని చేస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తాడు. ఊరుకోమంటారా? అతనికి సస్పెండ్ చేసే అధికారం లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిహేవియర్ చేస్తున్నారు మేడం అని ఇందిరాగాంధీతో వాదించి తనపై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తివేసి అదే రోజు హైదరాబాద్ కు వచ్చాడు. ఈ విషయం కూడా అప్పట్లో రాష్ట్రంలో ఒక గొప్ప న్యూస్ గా చెప్పుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఎదిరించడం, ఢిల్లీలో తన నిలబెట్టిన కుతూహలమ్మను జెడ్పీ చైర్మన్ గా 5 సంవత్సరాలు కొనసాగేలా చేయించడం చంద్రబాబు రాజకీయాలకు అద్దం పడుతుంది. ఆ తర్వాత 1982 మార్చి 29న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీలోకి వస్తానని ఎన్టీఆర్ తో చెప్పాడు. కానీ ఎన్టీఆర్ గారు వద్దన్నారు. చూడు బాబు, నువ్వు కాంగ్రెస్ లో మంచి పొజిషన్ లో ఉన్నావు, భవిష్యత్తు బాగా నిర్మించుకున్నారు. ఇలాంటి సమయంలో నా పార్టీలోకి వస్తే రేపు ఈ పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఆ తర్వాత నువ్వు కాంగ్రెస్ లోకి వెళ్ళలేక తెలుగుదేశంలో ఉండలేక మధ్యలో అయిపోతావు. కాబట్టి ఎలక్షన్స్ అయ్యాక పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం. అంతవరకు నువ్వు కాంగ్రెస్ లోనే కొనసాగు. అలాగే మా పార్టీకి సలహాలు సూచనలు
వృత్తిపరంగా నన్ను విమర్శించాల్సి వస్తే ఏం పర్వాలేదు విమర్శించు అని కూడా ధైర్యం చెప్పారు. ఆయన మాటలు సబబుగా ఉన్నాయని కాంగ్రెస్‌లో కొనసాగడమే కాకుండా అధిష్టానం అనుమతిస్తే మా మామపై కూడా పోటీ చేస్తానని మీడియా ముందు చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అప్పట్లో ప్రజల్లోనూ, కాంగ్రెస్ నాయకుల్లోనూ చంద్రబాబును హీరోని చేసింది. ఆ ఎలక్షన్‌లో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారిని ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఎలక్షన్‌లో ఎలా ఓడిపోయారు? మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని ఏ విధంగా కైవసం చేసుకున్నాడు? హైటెక్ సీఎంగా ఏ విధంగా అవతరించాడు? బిల్ గేట్స్ హైదరాబాద్ రావడానికి చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం ఏమిటి? 1999లో గెలిచి 2004, 2009లో మళ్ళీ ఎలా ఓడిపోయారు? ఏం తప్పిదాలు చేశాడు? 2019లో మళ్ళీ ఎందుకు గెలిచాడు? ఇలాంటి విషయాలు పార్ట్ 2లో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.